నా పేరు తోమల నాగేంద్ర, ఎనర్జీ వాస్తు ఎక్స్‌పర్ట్. ఈ వీడియోలో ఈశాన్యంలో పూజ గది. చాలామందికి సందేహంగా ఉండిపోయిందండి. పూజ గది ఈశాన్యంలో పెట్టాలా? తూర్పుకి పెట్టాలా? అనేది ఒక చాలా డౌట్. నాకు కూడా చాలామంది ప్లాన్ కోసం కరెక్షన్స్ పంపుతూ ఉంటారు. దాంట్లో ఈశాన్యము మూలకు పూజ గది నిర్మాణముతో వస్తున్నాయి. స్వామి మీరు ఇక్కడి నుంచి ఈశాన్యం నుంచి పూజ గది తీసేయండి అంటే, లేదు స్వామి ఈశాన్య మూలకే పెట్టాలి కదా! అందుకే మేము ఈశాన్యంకే పెడుతున్నాం. మా ప్రాంతంలో అందరూ కూడా ఈశాన్యం మూలకే పూజ గది పెడుతున్నారు కాబట్టి మేము అలా పెట్టామంటారు. లేదు స్వామి ఇక్కడ పెట్టకూడదు అని అంటే కూడా అలా పెట్టామంటారు. సో, నేను ఏం చెప్తాను అంటే ఎక్కడ పెడితే సరైన స్థానము, దాన్ని ఎలా మనం ఫాలో కావాలో ఇక్కడ చూడండి. ఈశాన్యంలో పూజ గది. సపోజ్ ఇక్కడ ఈశాన్యంలో పూజ గది ఇచ్చామనుకుందాం. ఇది ఏమవుతుందండి ఈశాన్యంలో పూజ గది? ఒకప్పుడు గ్రంథాల్లో ఈశాన్యంలోనే పూజ గది పెట్టాలని ఉంది కదా స్వామి! మరి ఇప్పుడెందుకు మీరు ఈశాన్యంలో పూజ గది వద్దంటున్నారు అని అంటే, ఒకప్పుడున్న పరిస్థితులు చూడండి. అప్పుడు ఎలా ఉండేటివండి అంటే, మధ్య డోర్‌లు ఇక్కడ ఉండేటివండి డోర్స్. అప్పుడొచ్చినప్పుడు ఇదంతా కూడా రూమే. ఇదంతా కూడా రూమే. చూడండి రూమ్ సైజ్ చూడండి. ఇదంతా కూడా పెద్ద రూమ్‌గా ఉండేది. సైజ్ పెరిగి ఉండేది. అప్పుడు ఇక్కడ ఇది ఈశాన్యం కప్పేం కాదు. ఒక రూమ్ కాబట్టి. అప్పుడేమయ్యేది ఈశాన్యంలో పెట్టుకునేవాళ్ళు. సరే కొంతవరకు బాగానే ఉండేది. కాలక్రమేణా దీనిలో మార్పు ఎందుకు తీసుకొచ్చారు అని అంటే, ఒకవేళ మీ రూమ్ గనక ఇంత పెద్దగా ఒక బెడ్‌రూమ్ వెస్ట్ ఫేసింగ్ అనుకోండి. వెస్ట్ ఫేసింగ్ ఇంటికి ఈశాన్యంలో కూడా బెడ్‌రూమ్ ఇస్తాడు. సో, వాళ్ళేం చేసుకోవచ్చంటే, ఇక్కడ ఈ సగభాగం నుంచి ఇక్కడికొచ్చి ఇక్కడ పెట్టుకోవచ్చండి. ఇది ఈశాన్యం గదిలో ఈ సగం నుంచి ఇక్కడొచ్చి పూజ గది చేసుకోవచ్చండి. దానివల్ల నెగెటివ్ ఫలితాలేమి ఉండవు. కానీ ఇప్పుడు మనం పెట్టే పూజ గది ఎలా ఉంటుందంటే, బాత్రూమ్, టాయిలెట్ రూమ్ ఎలా ఉంటుందో, స్టోర్ రూమ్ ఎలా ఉంటుందో, పూజా గది కూడా అంతే. సో, 3.5 ఫీట్లు గాని, 4 ఫీట్ల వెడల్పుతోటే ఉంటుంది. అది పెద్ద గదిగా ఉండదు. అలాంటప్పుడు ఏమవుతుంది, ఇక్కడ చూడండి ఆ నిర్మాణం ఇక్కడ ఇస్తాను. ఇలా ఇలా అయిపోయిందండి. ఇగో ఇలా అయిపోతుంది. దీనివల్ల ఏమైపోతుంది ఆ ఏరియా కప్పయిపోయిందండి. చిన్న రూము, చిన్న గది ఇది కప్పయిపోయింది. దీంట్లో మనం ఏ మన దేవుడికి సంబంధించిన విగ్రహాలు పెట్టినా, ఫోటోలు పెట్టినా ఈ ఏరియా అంతా హెవీ వెయిట్‌గా మారిపోయింది. కంప్లీట్ ఈశాన్యము బరువుగా మారిపోయి నెగెటివ్ ఫలితాలను ఇస్తూ ఉంది. మరికొన్ని సందర్భాల్లో ఇది ఎలాంటిది అంటే నైరుతిలో టాయిలెట్స్ ఇప్పుడు పెట్టకూడదని కాలక్రమేణా మళ్ళా అందరిలో మార్పొచ్చేసింది. వాస్తు వాళ్ళు గూడా చెప్తూ ఉన్నారు. మరి పూర్వము నైరుతిలో టాయిలెట్స్ అనేది అంటే నైరుతి రాక్షసుడి స్థానం కాబట్టి అక్కడ పెట్టామని పెట్టారు. బాగానే ఉంది. కానీ కాలక్రమేణా దీనివల్ల నెగెటివ్ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ఇక్కడ పెడితే ఎలాంటి నెగెటివ్ రిజల్ట్స్ వస్తున్నాయో ఈశాన్యంలో కూడా ఈ విధంగా చిన్న టాయిలెట్ లాంటి ప్లేస్ తోటి చిన్న రూమును చేసి పెట్టిన వారికి కూడా అలాంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. కొంతమంది ఆల్రెడీ ఈశాన్యంలో ప్లాన్ ఇచ్చారు, పెట్టుకుంటున్నారు, వాడుకుంటున్నారు. ఓకే. బాగలేక ఇబ్బంది పడుతున్న వారు చాలామంది ఉన్నారండి. ఈ రూము పెద్ద గదిగా మారినప్పుడు కొంతవరకు బాగానే ఉంటుంది. కానీ ఈ రూమ్ కంప్లీట్‌గా చిన్న గదిగా చేశారనుకోండి, అప్పుడు రిజల్ట్స్ అన్నీ నెగెటివ్ వస్తున్నాయి. ఎందుకు? నైరుతిలో టాయిలెట్ ఎలాంటిదో ఈశాన్యంలో ఈ గది కూడా అలాంటిదే. ఇది ఇక్కడ వేసినప్పుడు నైరుతి కప్పుగా మారిపోవడం, ఎనర్జీ ఇంబాలెన్స్ అవ్వడం జరుగుతుంది. దీనిలాంటిది ఇది కూడా అంతే. ఇక్కడ స్టోర్ రూమ్ కూడా పెడితే అలాంటి పరిస్థితే, ఇక్కడ స్టోర్ రూమ్ పెడితే కూడా అలాంటి పరిస్థితే. ఈ 2 ఆకారాలు సమానంగా ఉంటాయి. అంటే ఇది ఈశాన్యం కప్పుగా మారిపోతుంది, ఈశాన్యం డ్యామేజ్. ఇది నైరుతి కప్పుగా మారిపోతుంది, నైరుతి డ్యామేజ్. అంటే మంచి ఫలితాలు ఇవ్వట్లేదు. స్వామి మా ఇంట్లో బాగుంది, మేము చాలా హ్యాపీగా ఉన్నామంటే ఉండనియండి. మీ ఇంట్లో గనక సమస్యలు వచ్చాయి, ఎలా ఇంటి యజమానికే ఉంటుందండి ఈ సమస్య. ఆ తర్వాత ఇంటి పెద్ద కుమారుడికి ఉంటుంది. వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. నేను రీసెంట్‌గా కరీంనగర్‌కెళ్ళానండి. అక్కడ వాళ్ళ ఇంటికి పెద్ద అబ్బాయి సక్సెస్ రేట్ లేదు. తను అనుకున్న ప్రోగ్రెస్ లేదు. ఈశాన్యంలో పూజ గది ఉంది. సో, దీన్ని నేను తొలగించాల్సి వచ్చింది. ఎందుకంటే ఇంట్లో ఆ పెద్ద అబ్బాయి బాగా సఫర్ అవుతున్నాడు. అతని డెవలప్‌మెంట్ లేదు. అతనికి పెళ్లి కూడా కాలేదు. ఏజ్ 35-40 ఇయర్స్ మధ్య ఏజ్ ఉంది. ఇవన్నీ చూస్తే ఇక్కడున్న ప్రాబ్లమ్ చెప్పేసాను నేను. దాన్ని తొలగించమని చెప్పాను. ఎందుకు? ఒకవేళ ఇదంతా బాగుందనుకోండి ఆ సమస్య అతను ఫేస్ చేసే అవకాశం ఉండదు కదా! ఒకవేళ వెస్ట్ ఫేసింగ్ ఉండి ఈ రూమ్ పెద్దగా ఉన్నప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు ఇక్కడి నుంచి ఈ భాగం నుంచి ఇక్కడ పెట్టుకొని పూజ చేసుకోండి తప్పేం లేదండి. ఇది ఒక బెడ్‌రూమ్ లాంటిది పెద్దగా ఉన్న రూమ్ కాబట్టి. మరి చిన్నగా ఉన్నదాన్ని ఇక్కడ ఏసి చేయడం వల్ల మంచి ఫలితాలు రావడం లేదు. దాన్ని మీ అనుభవపూర్వకంగా పెట్టుకొనుంటే బాగుందండి. చాలా హ్యాపీగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం, మాకు ఇబ్బందులే లేవు అంటే ఉండనివ్వండి. వాస్తు సవరణలు కూడా నేనేం చెప్తాను అంటే వీడియో చూసి వెంటనే సవరణలు చేసుకోవాల్సిన అవసరం లేదండి. అందరికి కూడా హెచ్చరిక అదే.
సో నా వీడియో చూసేసి టెంప్ట్ అయిపోతారు. సరే లేదు సార్ మేము మార్చుకోవాలంటారు. నన్ను కూడా విజిటింగ్‌కి పిలుస్తూ ఉంటారు. నేను చెప్తాను, విజిటింగ్‌కి పిలవాల్సిన అవసరం లేదండి. వీడియో చూసి ఏదో జరిగిపోతుందని భ్రమపడాల్సిన అవసరం లేదు. సమస్య ఉంటేనే చూసుకోమని చెప్తాను. అంత మాత్రాన టెంప్ట్ అయిపోయి లేదు సార్ మేము మార్చేసుకుంటామని నాకు ఫోన్లు చేస్తూ ఉంటారు. అది కూడా చేయకూడదు. ఇది కూడా ఒకవేళ ఈశాన్య మూలకే పూజ గది ఉంది. దీని ప్రాబ్లమ్ ఎలా ఉంటుంది? ఇంటి యజమానికి ప్రోగ్రెస్ ఉండదు, డెవలప్‌మెంట్ ఉండదు, సక్సెస్ ఉండదు. తర్వాత ఇంటి పెద్ద కొడుకే అటాక్ అవుతుంది. ఈ యజమాని పెద్ద కొడుకు అనుకున్న ప్రోగ్రెస్ లేదు, డెవలప్‌మెంట్ లేదు, ఇబ్బంది పడుతున్నారు, భార్యాభర్తల మధ్య గొడవలవుతున్నాయి, సంతానం లేదు, ఉద్యోగం లేదు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు దీన్ని మార్చుకోవాల్సిందే. చూసుకుంటూ ఉండడం వల్ల ప్రోగ్రెస్ అనేది ఉండదు. కొన్ని సందర్భంలో పూర్వకాలంలో ఎలా ఉండేదంటే అంటే ఈ వాల్స్ 14 ఇంచెస్ ఇలా పెద్దగా ఉండేది. అప్పుడు ఈ లోపల సెల్ఫ్‌లు చేసుకొని ఇక్కడ పూజ గది పెట్టుకునేవారు లోపట చేసుకొని. సో, దానివల్ల పెద్ద బరువుగా ఉండే అవకాశం లేదండి. సో, ఇప్పటికి కొన్ని ఇళ్లల్లో ఇలా చూస్తూ ఉంటాను నేను. లోనికి పెట్టుంటుంది. వాల్‌తో సమానంగా ఉంటుంది. బయటికేమి రాదన్నమాట. సో, దానివల్ల కాస్త బరువు తగ్గే అవకాశం ఉంటుంది. కానీ పర్ఫెక్ట్‌గా మీరు ఫలితాలు చూసుకున్న తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడ పెట్టుకోవడం ఉత్తమం అంటే తూర్పు అనేది పర్ఫెక్ట్ ప్లేస్ అండి. తూర్పు ఇక్కడ. ఈ తూర్పు స్థానంలో పెట్టుకోండి. ఇక్కడ మనం దీపం గూడా పెట్టొచ్చు. ఇక్కడ దీపం అంటే మానవ శరీరం అంతా పంచభూతాలతో నిర్మితమై ఉంది. ఈశాన్యం అంటే వాటర్ ఉంటుంది కదండీ! వాటర్ కాడ దీపం పెట్టడం వల్ల దీపం ఇచ్చే మంచి ఫలితాలు ఉండవు. ఈశాన్యంలో నీరు ఇచ్చే మంచి ఫలితాలు కూడా ఉండవు. సో, నేనెవరిని విమర్శించట్లేదండి. మీరు పెడితే పెట్టొద్దని చెప్పట్లేదు. కానీ ఫలితాల విషయంలో మాత్రమే చెప్తూ ఉన్నాను. ఇక్కడ తూర్పు దిక్కు పెట్టారనుకోండి ఏమవుతుంది? ఇక్కడ మనము తూర్పు అనగానే సన్ కదండీ! ఇక్కడ దీపం పెట్టుకోవచ్చు. అది చాలా మంచి ఫలితాలిస్తుంది. మరియు మన కంటికి కనబడే వ్యక్తి ఎవరు? సూర్యుడు మాత్రమే. సూర్యుడు ఉదయించేది, అస్తమించే స్థానాలు ఈస్ట్ అండ్ వెస్ట్ ఈ 2 స్థానాలు భగవంతుడి స్థానాలుగా గుర్తించడానికి అవకాశము ఉంది. మీరు టెంపుల్‌కెళ్ళండి. ఏ టెంపుల్‌కైనా వెళ్ళండి స్వామి. టెంపుల్‌లో తూర్పు పడమరలోనే కదా దేవుడి విగ్రహాలుంటాయి. సో, దేవుడి ఆకారం గోపురం ఉంటుంది. దేవుడిని పెట్టేది తూర్పు లేదా పడమరలోనే పెడతాం. మరి ఇంట్లోకొచ్చేసరికి ఏమైపోయింది? ఈ మూలలకొచ్చేసాయి. మీరు గమనించండి. ఎక్కడ పెడితే మంచి ఫలితాలను గమనించండి. లేదా ఏదైనా టెంపుల్‌లో ఈశాన్య మూలకు ఏదైనా గుడి లాంటిది గాని ఉందనుకోండి. అక్కడ ప్రోగ్రెస్ చూసుకోండి. ఇప్పుడు కొంతమంది ఇక్కడ సిటీలో ఏం చేస్తున్నారు? విల్లాస్ ఉన్న సెంటర్‌లో గాని, కమ్యూనిటీ సెంటర్‌లలో ఏం చేస్తున్నారంటే ఈశాన్య మూలకు దేవుడి గది పెడుతున్నారు. సో, దానివల్ల ఆ మూలకు విపరీతంగా బరువు పెరిగిపోతుంది. దేవుడి గదిని నిర్మించారు, గోపురాన్ని కట్టారు అంటే విపరీతమైన బరువు పెరిగిపోయి ఈ ఏరియా మొత్తానికి మంచి ఫలితాలిచ్చే అవకాశం లేదండి. నేను గూడా చూస్తున్నాను. ఇక్కడ ఎందుకు టెంపుల్ కట్టారంటే వీరికి టెంపుల్ కావాలి గదండీ! అనే ఉద్దేశ్యంతోటి ఈ కాంప్లెక్స్ మొత్తాన్ని కూడా ఈశాన్యంలో కట్టేస్తున్నారు. అది పెద్దగా డెవలప్‌మెంట్ ఉండదు, సక్సెస్ ఉండదు. అదే వారు ఈస్ట్ లేదా వెస్ట్‌కి ఇటు కొన్ని ఫ్లాట్స్ ఇటు కొన్ని తీసుకొని మిడిల్‌లో పెట్టుకున్నారనుకోండి, ఈస్ట్ లేక వెస్ట్ పెట్టుకున్నారనుకోండి, చాలా మంచి ఫలితాలుంటాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది స్వామి. సో, ఎప్పుడైతే మనం తూర్పుకు పెట్టుకున్నామో చాలా మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తూర్పు అనేది తీసుకుంటుంది. తూర్పుకు పెట్టండి. లేదా లేదా వెస్ట్‌కైనా రండి. వెస్ట్‌కైనా మీరు రండి. ఇలా. ఈ వెస్ట్ కూడా తీసుకుంటుంది. తూర్పు లేదా వెస్ట్ ఈ రెండిట్లోనే. సో, ఇక్కడ ఒక డౌట్ వస్తుంది చాలా మందికి. ఏమని డౌట్ వస్తది సార్? తూర్పు దిక్కు పెట్టామనుకోండి. దేవుడి ఫోటోలు ఎటువైపు పెట్టాలి? చాలామంది ఏం చేస్తారు అంటే, సార్ ఇక్కడ పెట్టాం కదా! ఈ రూమ్ కదా సార్! ఈ రూమ్ కాబట్టి దీంట్లో ఇటువైపు తీసుకుంటుంది అని చెప్పి ఇటు పెడతారు. అంటే పడమర దిక్కు పెడతారు. తూర్పు ఇది పడమర. పడమర దిక్కు ఫోటోలు పెట్టేసి మనిషి ఇక్కడ కూర్చొని ఇటు చూస్తాడండి. ఇటు చూడడం వల్ల ప్రయోజనం ఏమి ఉండదు స్వామి. మనం ఎప్పుడు కూడా తూర్పు దిక్కు కూర్చొని చూస్తూ ధ్యానం చేయాలి. అప్పుడే మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అందుకే ఏం చెప్తాను అంటే, ఇట్లాంటి ప్లేస్‌లలో మీ ఫోటోలను ఏం చేయండి అంటే, ఇటువైపు మాత్రమే పెట్టండి. అంటే తూర్పు దిక్కు మాత్రమే పెట్టండి. ఎప్పుడైతే తూర్పు దిక్కు పెట్టారో, మీరిక్కడ కూర్చొని తూర్పు వైపు చూస్తూ ఉంటారు. అది మంచి రిజల్ట్ ఇస్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా పూజ గదిలో పెట్టేది మార్బుల్‌తో తయారు చేసినటువంటిది ఉండకూడదండి. ఒక వుడ్‌తో మాత్రమే తయారు చేయండి. వుడ్ కూడా ఎలా ఉండాలి? ఏ వాల్స్‌కి ఫిక్స్ చేయకూడదు. మీరు తీస్తే బాక్స్ అంతా బయటికి రావాలి. అంతేగాని ఫిక్స్ చేసి పర్మనెంట్‌గా వుడ్‌తో చేసి, మార్బుల్‌తో చేసి, సో, కాంక్రీట్ సెల్ఫ్‌లతో చేశారనుకోండి విపరీతంగా బరువు పడిపోతుంది. సో, ఈ బరువును ఎప్పుడు బ్యాలెన్స్ చేయొచ్చు అంటే పడమరలో దానికి మించిన బరువు ఏమైనా ఉంటే బ్యాలెన్స్ చేయొచ్చు. సో, పడమరలో అలాంటి బరువేమి ఉండదు కదా స్వామి!
ఉండడానికి అవకాశం కూడా లేదు. సో, అలాంటప్పుడు ఇక్కడ లైట్ వెయిట్ వుడ్ ఒక్కటే శ్రేష్టమైంది. వుడ్ మీద మాత్రమే పెట్టుకోండి. కొన్ని ఇళ్లలోకెళ్తే ఈ మార్బుల్‌తో చేసిన దేవుడి గది ఉంటుంది, విగ్రహాలుంటాయి, దేవుడి గోపురం ఉంటుందనమాట. దాన్ని తొలగిస్తున్నాను. ఎందుకంటే విపరీతమైన బరువు పడుతూ ఉంది అక్కడ. దానివల్ల డ్యామేజ్. ఇంట్లో ఉన్న యజమానికి క్రియేటివిటీ ఉండదు. తను అనుకున్న ప్రోగ్రెస్ ఉండదు. ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా తన మాట వినే పరిస్థితి ఉండదు గాక ఉండదు. అందుకనే ఇలాంటి మార్పులు తీసుకురావడం. మరి ఒకవేళ లేదు స్వామి వెస్ట్ దిక్కు పెట్టుకున్నాననుకోండి. వెస్ట్ దిక్కు పెట్టుకుంటే మీరేం చేయొచ్చు, ఈ వెస్ట్ దిక్కు ఇక్కడ దేవుడివి పెట్టుకోవచ్చండి. ఇక్కడ పెట్టుకోండి. అప్పుడు దేవుడు తూర్పు చూస్తాడు. దేవుడు తూర్పు చూస్తాడు. మీరు చూడండి చాలా సెంటర్‌లోకెళ్ళినప్పుడు వెస్ట్ దిక్కు పెట్టి దేవుడిని తూర్పు చూసే విధంగా పెడతాము. ఎందుకంటే ఇటువైపు వెస్ట్, ఇటువైపు ఈస్ట్ కదండీ. ఇక్కడ పెట్టినప్పుడు ఈ ప్రాంతం మొత్తంలో ఇది వెస్ట్. మీరిక్కడ వెస్ట్‌కొచ్చారనుకోండి ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ పెట్టుకొని నిలబడి ఇక్కడ పూజ చేసుకోండి. కానీ ఇలాంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అందుకని చెప్పేసి దీనికి ప్రియారిటీ ఇస్తున్నాను. కానీ ఈ రూమ్‌లోనే వెస్ట్‌కి పెట్టేసుకొని ఇటు చూసుకుంటూ ఉండడం అనేది మంచిది కాదు. సో, ఇటువైపు తూర్పు దిక్కు కూర్చొని తూర్పు దిక్కు చూస్తూ మీరు పూజ చేసుకోవడం వల్ల చాలా చాలా మంచి ఫలితాలొస్తాయి. ఇంకా కొంతమంది ఏం చేస్తారు అంటే, ఇక్కడ కూడా తీసుకుంటారండి. ఒక పూజ గది ఇక్కడ కూడా తీసుకుంటారు. ఇది తప్పు. ఇది యమస్థానం. ఈ యమస్థానంలో పూజ గది తీసుకోవడానికి వీలు లేదు గాక వీలు లేదు. ఎందుకంటే ఇక్కడ దీపం పెట్టామనుకోండి ఏమవుతుంది? యమునికి దీపం పెట్టినట్టు. సార్ ఇది కంఫర్ట్ ఉంది గదా! కంఫర్ట్ ఉన్నా కూడా అక్కడ తీసుకోకూడదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో తీసుకున్నారనుకోండి, చిన్న సవరణ ఏంటి అంటే, ఇటువైపు మాత్రమే దేవుడి సెల్ఫ్‌లు ఇటువైపు పెట్టండి స్వామి. ఇటువైపు. ఇది తప్పు కానీ తీసుకున్నాము అనుకున్నప్పుడు ఇటువైపు పెట్టండి. తర్వాత ఇంక కొంతమంది విలేజ్‌లలోకి వెళ్ళినప్పుడు నాకు పూజ గది ఎక్కడ కనబడుతూ ఉంటుంది అనంటే, ఇక్కడ కనబడుతూ ఉంటుందండి. ఇగో ఇక్కడ. ఈ నైరుతిలో పెడతారు. ఇది కూడా రాంగ్ కాన్సెప్టే అండి. ఇక్కడ ఇప్పటికి కూడా కనబడుతూ ఉన్నాయి. దేవుడి స్థానం కాదు ఇది. రాక్షసుడి స్థానం. అక్కడ రాక్షసుడి స్థానంలో దేవుడి ఫోటోలు పెట్టి మనం దీపం పెట్టామనుకోండి, ఎవరిని గౌరవిస్తున్నాం? ఎవరిని పూజిస్తున్నాం? అంటే రాక్షసుని పూజిస్తున్నాం. పైగా ఈ మాస్టర్ రూమ్‌లో, ఈ రూమ్‌లో దేవుడి గది పెట్టి అక్కడ పడుకోరండి. దేవుడు ఉన్నాడని పడుకోరు. ఎవరైతే పడుకోకుండా బెడ్ లేకుండా ఉంటుంది, ఇది రాక్షసులకు నిలయం అవుతుంది. పవర్స్ ఆ ఇంటి ఓనర్‌కు జనరేట్ కావు. ఆ వ్యక్తి ఎదుగుదలకు సక్సెస్ రేట్ ఉండదు. ఆ ఇంటికి పెద్ద అబ్బాయికి కూడా సక్సెస్ రేట్ ఉండదు. కారణము ఇది అంతా డ్యామేజ్ అయిపోతుంది. ఇక్కడ పెట్టడానికి వీల్లేదండి. ఇక్కడ పెట్టడానికి వీల్లేదు. సో, ఇక్కడ కొంతమంది నార్త్‌కి పెడతారు. ఇది పెడితే కూడా ఏమవుతుంది అనంటే నార్త్ మొత్తం బరువైపోతుందండి. ఉత్తరం ద్వారా వచ్చే పాజిటివ్ రిజల్ట్స్ అన్నీ కట్ అయిపోతాయి. ఇది నార్త్. సో, ఇది కూడా పెట్టడానికి వీల్లేదు. ఈ నార్త్ ప్లేస్ కూడా పెట్టడానికి వీల్లేదు. ఎందుకు అంటే నార్త్ బరువైపోతుంది. పని స్థానము, మని స్థానము. అది దానివల్ల అన్నీ ఆగిపోతూ ఉంటాయి. మన ప్రోగ్రెస్ ఆగిపోతూ ఉంటుంది. ప్రమోషన్స్ ఆగిపోతూ ఉంటాయి. ఉన్నది ప్రమోషన్ అంటే ఉన్నది. సార్ మాకు జాబ్ లేదు. మాకు ప్రమోషన్స్ ఎక్కడియి అంటే జాబ్ లేకున్నా కూడా బైక్ కొన్న వ్యక్తి కారు కొనొచ్చు. కారు కొన్న వ్యక్తి పెద్ద బిల్డింగే కట్టొచ్చు. ఇవన్నీ ప్రమోషన్స్ కిందకే వస్తాయి తన ఎదుగుదలకు. అవి ఆగిపోయే అవకాశం ఉంది. స్వామి మీరేం చెప్పినా కరెక్ట్ కాదు స్వామి. మాకు నార్త్‌లో కూడా ఉంది. బాగున్నాం. మీ సౌత్‌లో ఉంది. బాగున్నాం. నైరుతిలో ఉంది. బాగున్నాం అంటే వారి కోసం కాదండి ఈ వీడియో చేసేది. ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారి కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. మీ ఇంట్లో ఇబ్బందులుంటే చిన్న చిన్న సవరణలు చేసుకొని సక్సెస్ సాధిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్ అండి. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరికొన్ని వీడియోలు మీ దగ్గరికి వస్తాయి. మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ కావాల్సిన వీడియోలు ఎలా ఉండాలో మీరు కామెంట్ చేయండి. అలాంటి వీడియోలు చేస్తూ ఉంటాను. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సుమా.